లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, అధికార ప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. వెంకటరెడ్డి గారు, తమాషా వార్త చూశాను, ఏకంగా మీరు 5 కోట్లకి పరువు నష్టం వేశారట ఈనాడు ఆంధ్రజ్యోతి మీద. ముందుగా కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న రామ్నాథ్ అన్నకి, అట్లా సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు, వెరీ గుడ్ మార్నింగ్. మొన్న మీ అందరికీ తెలుసు, నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నేను మీ ఛానల్లో, మాది సాక్షితో పాటు అనేక ఛానల్లో కూడా చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో ఏదో రోజు అరెస్ట్ చేస్తారు, దాని గురించి భయపడేది లేదని. సో నన్ను అరెస్ట్ చేసిన సందర్భంలో నేను పోలీసులు వాళ్ళు నా ఫోన్ని హ్యాండ్ ఓవర్ చేయమంటే చేశాను. నేను వాళ్ళ విచారణకు పూర్తిగా సహకరించాను. నేను ఎక్కడ రానని కానీ చెప్పలే, నాకు నోటీస్ ఇవ్వండి, వాళ్ళకైతే రేపు వస్తా అని చెప్పాను. కానీ పనిగట్టుకొని కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక యూట్యూబ్ ఛానల్లో హ్యాండిల్స్లో ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం చేశారో దాన్నే 2 దినపత్రికలు తెల్లారి రద్దు చేయడం జరిగింది. నార్మల్గా దినపత్రికలు అంటే ఏంటి, వాళ్ళు పూర్తిగా ఆధారాలు కనీసం అక్కడ ఉన్న పోలీసులను సంప్రదించాలి ఏం జరిగింది అనేది, సంప్రదించి, ఎందుకంటే రిపోర్టర్లు ఉంటారు కదా, సంప్రదించి ఏం జరిగింది, మీరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ విధంగా ప్రచారం జరిగింది ఏంటనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి రాయాలి. కానీ పనిగట్టుకున్న ఆ 2 దినపత్రికలు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద దుష్ప్రచారం చేశారో దాన్ని అచ్చివేయడం జరిగింది. వాళ్ళు ప్రచారం చేశారు, అట్లా వాళ్ళు ప్రచారం చేశారు. నన్ను అరెస్ట్ చేసిన 1-2 గంటల్లోనే వాళ్ళు నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేశారు. నేను ఏదో బాత్రూంలోకి వెళ్ళి నేను రానన్నానని, నేను పారిపోయానని, లేదంటే లోపలికి వెళ్ళి దాక్కొని నేను ఏదో బెదిరించా చచ్చిపోతా అని. ఇంకొక పోలీసు వాళ్ళు ఏమన్నా అట్లా ఉన్న పోలీసు వారు ఏమన్నా ఎవరు చేయలేదు సార్, ఎందుకంటే పోలీసులు నాతో పాటే ఉన్నారు కదా నన్ను తీసుకెళ్ళేటప్పుడు. ఇంటి దగ్గర కూడా మీతోటే ఉన్నారు, ఇంటి దగ్గర నాతో పాటే ఉన్నారు. 2 సీసీ వాళ్ళు ఎట్లా రాశారు అది కావాలని సార్, అంటే కావాలని నన్ను డిగ్రేడ్ చేయడం, అంటే నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి డిమోరలైజ్ చేయడానికి రాశారు. దాన్ని పత్రికలు రాయడం తప్పు కదా. అబద్ధాలంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నా, జైలు గది నుంచి జనం గుండెల్లోకి చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు, జైలు నుంచి విడుదలైన తర్వాత ఇప్పుడేమో ఏమని రాస్తున్నారు చూడండి, ఎంత దారుణం అంటే జగన్ మార్కు బల ప్రదర్శన. మరి అదేమో బల ప్రదర్శన కింద రాదా? ఆరోగ్యం కూడా సరిలేదని కదా బెయిల్ ఇచ్చింది. రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి తెల్లారులు పట్టింది కదా, రూట్లు మార్చి మరీ వచ్చారు. రావాల్సినటువంటి హైవేలో రాకుండా మధ్యలో ఏది చాలా నియోజకవర్గాలు టచ్ అవ్వడం కోసం, అది కదా బల ప్రదర్శన అంటే. ఇప్పుడు జగన్ గారు ఏంటి, ఇచ్చినటువంటి రూట్ కాకుండా వేరే రూట్లు వెళ్ళలేదు కదా. ఇప్పుడు బేగంపేట నుంచి నాంపల్లి కోర్టుకి ఏ రూట్ లో వెళ్ళాలో ఆ రూట్ లోనే వెళ్ళారు. పోలీసులు ఇచ్చినటువంటి రూట్, జనరల్ గా వెళ్ళేటటువంటి రూట్ ఏదైతే ఆ రూట్ లో వెళ్ళారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ రూట్ లో రాలా, వేరే రూట్లో మధ్యలో తిప్పుకుంటా వేరే నియోజకవర్గాలు టచ్ అయ్యి వార్తలకి ఎట్లా అధ్వానంగా ఉన్నాయంటే దాన్ని కంపేర్ చేసి పోలీసులను బలవంతంగా తీసుకెళ్లాలి. మరి ఎట్లా ఇప్పుడు మీరు దాన్ని ఎట్లా, నేను 500 కేజీలు నన్ను ఎత్తుకెళ్ళడానికి వచ్చింది, మీరు ఎట్లా ఫేస్ ఎదుర్కొంటారు? నేను వారం రోజుల్లో ఆ 2 దినపత్రికలు నాకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకో లీగల్ నోటీసు 5 కోట్ల రూపాయలకి ఆల్రెడీ దాంట్లో మెన్షన్ చేసి ఇచ్చాను. 5 కోట్లకు 5 కోట్లు అండి, మరి చాలా ఎక్కువగా ఉంది కదా. కాదు సార్, ఇప్పుడు ఆ పత్రికల రేంజ్ పెద్ద రేంజ్ కదా సార్. వాళ్ళకి వాళ్ళ రేంజ్ అయినా మీకు తెలుసు, వాళ్ళంతా వేల కోట్ల ఫీజు కట్టాలి. ఎవరైతే పరువు నష్టం దావేస్తారో బోర్డు ఫీజు కట్టాలి. సార్ డెఫినెట్లీ సిద్ధంగానే ఉన్నా. ఆ 2 దినపత్రికలు నా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా 5 కోట్ల రూపాయలకి ఆల్రెడీ దాంట్లో మెన్షన్ చేసి పంపించా. వారం రోజులు నాకు చెప్పాలి. ఈనాడు దినపత్రిక, నా ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఒకడైతే నన్ను హార్పిక్ బాటిల్ అని రాశాడు ఆంధ్రజ్యోతి, ఖచ్చితంగా దాని మీద ఇంకా కూడా వెళ్తాను. పేపర్లో రాశారు సార్. నేను హార్పిక్ బాటిల్ తీసుకుని వాళ్ళు బెదిరించి నేను రానన్నాను. చిన్న అబద్ధం రాయాలంటే భయం వేసేది, ఇప్పుడు అసలు అడ్డుగోలుగా రాసేస్తున్నారు. పోలీసులు నేను అసలు తోసేశానని, వాళ్ళు నన్ను బలవంతంగా లాక్కెళ్లాల్సి వచ్చిందని, ఇన్ని రకాలు రాశారు ఈనాడు అయితే. సో 2 దినపత్రికల మీద వెళ్ళాను. ఖచ్చితంగా నా మీద ఎవరైతే మిగిలిన దుష్ప్రచారం చేశారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ ఛానల్స్, వాటి మీద కూడా ఇవ్వబోతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఉదాహరణకి యాదగిరిగుట్టకు సంబంధించి మరి ఈ వీడియో ఎప్పుడుదో తెలియదు కానీ తెలంగాణలో అయితే విపరీతంగా తిరుగుతోంది. బుద్ధా మురళి గారని రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్ దాని మీద ఒక వీడియో కూడా, ఒక ఏమంటాము కామెంట్ కూడా చేశారు. ఇది ఎక్కడ యాదగిరిగుట్టకి అసలు ఎప్పుడైనా వెళ్ళారా లేదా అనేది ఎంక్వైరీ చేస్తే అక్కడ మీటింగ్ జరిగిందంట, కానీ కింద పైకి ఎప్పుడు వెళ్ళినట్టు లేరని చెప్పి అక్కడ లోకల్ రిపోర్టర్స్ చెప్పారట. అలాగే బాసరా అన్నీ నేనే డెవలప్ చేశానన్న రీతిలో మాట్లాడుతున్న వైనం కొంచెం మరి చాలా విచిత్రంగా ఉంది. అంతే, అన్నిటి మీద గాలి కూడా నేను
డైరెక్షన్ మార్చేస్తానని చెప్పటం, ఇంకా అక్కడెక్కడో 100 మంది తెలుగు వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అదంతా నా స్ఫూర్తి అని చెప్పటం, ఇవన్నీ ఎందుకు ఇట్లా చంద్రబాబు గారు ప్రతిదీ తను ఓన్ చేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా, లేకపోతే జనం ఎద్దేవ చేసే అవకాశం, వ్యాఖ్యానాలు చేసే అవకాశం ఉంటుందా? రామ్నాథ్ గారు చెప్పండి, ఈ వీడియోలు ఇవన్నీ చూస్తే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పెద్ద నేత, సీనియర్ నేత, ప్రముఖుడు, దేశవ్యాప్తంగా ప్రముఖుడైనటువంటి వ్యక్తి ఇలా మాట్లాడటం వల్ల కాస్త ఎబ్బెట్టి అనిపించట్లేదా? ఇప్పుడు కొమ్మినేని గారు, మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఎబ్బెట్టిగా ఉంటుంది అన్నది ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ కామెంట్లను మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియాలో ఎక్కడ హైలైట్ చేయదు. అంటే వాళ్ళకి అర్థమవుతుంది మన చంద్రబాబు నాయుడు గారని ఇవన్నీ చెప్తున్నారు, ప్రజలు నవ్వుకుంటున్నారని. కానీ ఆ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి వరకు క్యారీ చేస్తున్నట్టుగా లేదు. ఏదో ఒక మాట అనేసి ఉంటే, చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఒకటే, ఈ రోజు మనం రాసే పుస్తకాలే రేపు చరిత్రగా మారుతాయి, మనకు అనుకూలంగా రాసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఎంతవరకు వచ్చారు? సెల్ ఫోన్ దగ్గర నుండి మొదలు పెడితే మొత్తం ఐటీ రంగం నాదే అని చెప్పుకునే వరకు వెళ్ళిపోయారు. ఈ రోజు గాలినే అంటున్నారు. ఇదివరకు సముద్రాన్ని కూడా మనం కంట్రోల్ చేసే పరిస్థితుల్లో ఉన్నామని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు. అమరావతిలో హైదరాబాద్ బిర్యానీ నాదే అన్నారు. అవును, అమరావతిలో ఏసీ 10 డిగ్రీలు ఉష్ణోగ్రత 10 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గిస్తానని కూడా అన్నారు. హైదరాబాద్ చెప్పినట్టున్నారు కదా, ఇంటింటికి సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టిస్తామని కూడా అన్నట్టు. బిర్యానీ గురించి నాదే అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాలిని ఎలా కంట్రోల్ చేస్తారు, గాలి ఎలా పోతుందో చూస్తాము, దాని క్వాలిటీ ఎంత ఉందో చెప్తామని చెప్తున్నారు. అంతకంటే ముందు చేయాల్సింది, గిరిజన సంక్షేమ హాస్టళ్లలో అనేక జబ్బులు వచ్చి, జ్వరాలు వచ్చి, జాండీస్ వచ్చి అనేక మంది పిల్లలు చనిపోతున్నారు. ఫస్ట్ అలాంటి వాటి మీద ఫోకస్ పెట్టాలి. అలాంటివి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ అనేది 10 ఏళ్ల తర్వాత దాన్ని ఆటోమేటిక్ గా డెవలప్ అవుద్ది, వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఒక అంశం మీద డిబేట్ నడుస్తూ ఉన్నప్పుడు దాన్ని ఓన్ చేసుకోవాలని చూస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఎంటర్ అయింది. కానీ ఈ మధ్య పదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ల తర్వాత తన మీడియా బలంతో, తన మనుషుల బలంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఏపీకి పరిచయం చేసిందే చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇవన్నీ ఏంటంటే చేయాల్సిన పని చేయకుండా, ఇప్పుడు ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్ కంట్రోల్ చేయకుండా, 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇలా చేస్తా అని చెప్పడమే చంద్రబాబు నాయుడు గారి విజన్. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రస్తుతం ఏం చేయాలో చేయరు. 10 ఏళ్ల తర్వాత ఇది చేస్తా, 20 ఏళ్ల తర్వాత ఇది చేస్తా, కానీ మీరు మధ్యలో నన్ను ఓడించకూడదు, మధ్యలో మీరు ఓడిస్తే మళ్ళీ ఇంటికి పడిపోతాం అంటే ఒక విధంగా ప్రజల్ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. కానీ వీటిని నమ్మే పరిస్థితుల్లో పబ్లిక్ లేరు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నవన్నీ నవ్వులు పాలవుతున్నాయి. యాక్చువల్లీ ఒక మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా ఈ స్థాయిలో ఇదైపోవడం అనేది కరెక్ట్ కాదు. ఈ విషయం వాళ్ళకు తెలుసు. అందుకే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, టీడీపీ మీడియా కానీ ఇలాంటి మాటల్ని మాత్రం ఎక్కడ వైరల్ చేయదు. అంటే ఇదే సందర్భంలో మీరు ఎట్లాగో ప్రస్తావించారు కాబట్టి కరెంట్ టాపిక్స్, ఇప్పుడు అరటి రైతు ఆశలు గల్లంతు, పంటల ధరలు దారుణంగా పతనంతో కుదేలైన అన్నదాతలని ప్రముఖంగా ఇవాళ సాక్షిలో బ్యానర్ వార్తగా ఇచ్చారు. గత 2-3 రోజులుగా జరుగుతోంది. అలాగే ఇవాళ ఎల్లో మీడియాలో కూడా పత్తి రైతులు పడుతున్న పాటల మీద, ఇబ్బందుల మీద వార్త వచ్చింది. సో ఓ పక్క రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే రేపు 24 నుంచి మీకు ఏదో 5 పంచసూత్రాలు నేర్పుతాను, ట్రైనింగ్ ఇస్తాను, టెక్నికల్ ట్రైనింగ్ ఇప్పిస్తాను, ఇట్లాంటివి చెప్తుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అక్కడెక్కడో ఇల్లు కట్టుకుంటే అది నా స్ఫూర్తి అని చెప్పటం విదేశాల్లో. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ అరటి రైతులు మీ అనంతపురం జిల్లాలో కూడా చాలా ఎక్కువగా సమస్య ఉన్నట్లుంది కదా, దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అనంతపురం, కడప జిల్లాలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అరటి రైతు 500 రూపాయలు 1000 రూపాయలు కూడా కొనే వాళ్ళు లేక తీసుకెళ్లి పక్కన పడేస్తున్నారు పంటనంతా. ఈ పరిస్థితి ఉంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పర్యటనలో కూడా మళ్ళీ అరటి రైతులతో మాట్లాడుతున్నారు. చూసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అరటి రైతులను అడ్రస్ చేస్తున్నారు అనుకుంటారు, కానీ ఎక్కడ తుఫాన్ వచ్చింది, నష్టం జరిగిందని చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం లేదు, ప్రకటించలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలన్నీ ఎలా ఉంటాయి? పారిశ్రామికవేత్తలకు నేను ఎస్క్రో అకౌంట్ పెట్టి మరి మీ రాయితీలన్నీ ఎప్పటికప్పుడు ఇస్తాను, ఎవడు అడ్డుకోలేదని చెప్పి మన సమావేశంలోనే పబ్లిక్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ వీడియో నేను ఒక మిత్రుడు ఎవరో చేసిన వీడియో విన్నాను. అది వాస్తవమేనా లేక ఎవరైనా? లేదు, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా నాకు తెలిసి ఆ సిఐ మీటింగ్ లోనే అనుకుంటా, మీరు ఎవరు ఇది కాదండి, పారిశ్రామికవేత్తలకు ఎస్క్రో అకౌంట్ పెట్టి మీ రాయితీలు అన్నింటినీ ఎప్పటికప్పుడు పంపిస్తానంటేనే అప్పుడు కొంతమంది పారిశ్రామికవేత్తలు అబ్బా మిమ్మల్ని మించిన అద్భుతమైన వ్యక్తి లేరు అంటూ ట్విట్టర్ లో ఆయనకు కృతజ్ఞతలు చెప్పడం లాంటివి కూడా చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎలా ఉన్నాయి? రైతులు అల్లాడిపోతూ ఉంటే పంటల ధరలే, అది ఎందుకో కానీ ఈ 18 నెలల కాలంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రతిదీ గతంలో అరటి 30,000 వరకు వెళ్ళింది టన్ను. అలాంటిది ఈ రోజు 500 రూపాయలకు 1000 రూపాయలకు పడితే ఇంకా రైతులు ఎలా కోలుకుంటారు? కొమ్మినేని గారు వీటిని అడ్రస్ చేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా గతంలో అయిపోయినవి, భవిష్యత్తులో 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాయి అన్నది ఇవి చెప్తారు. కానీ లేటెస్ట్ గా మీరు ప్రజెంట్ ఏందో చేయండి సార్, రూలింగ్ లో ఉన్నారు కదా అంటే ఇవి చెప్పరు చంద్రబాబు నాయుడు గారు.
చాలా దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం ఉంది కొమ్మినేని గారు. దాంతో పాటు కాదు నాకేమనిపిస్తుంది అంటే రైట్ ఎస్క్రో అకౌంట్ కార్పొరేట్లకు ఇస్తారు, వాళ్ళు హామీ ప్రకారం ఇల్లు ఇండస్ట్రీ పెట్టి దాని తదనుగుణంగా ఉద్యోగాలు ఇచ్చి నడపకపోతే అప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎస్క్రో తీసుకునే అవకాశం ఉంటుందా? ఒకటి. రెండు, చంద్రబాబు గారు కానీ వివిధ రాజకీయ పార్టీలు విపరీతమైన హామీలు ఇస్తుంటాయి. మరి ఆ హామీలకి సంబంధించి జనానికి ఇవ్వాల్సిన డబ్బులకు సంబంధించి జనానికి కూడా ఎస్క్రో అకౌంట్ అవకాశం ఇస్తారా అన్నది నాకు వచ్చిన డౌట్. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి ఎలా ఉంటుంది, ఆయన పబ్లిక్ పట్ల ఎలా ఉంటారు, పెద్దవాళ్ళ పట్ల, పెద్ద పెద్ద కార్పొరేట్ల పట్ల ఎలా ఉంటారు అనేది ఇక్కడ చాలా క్లియర్ గానే అర్థమవుతుంది కొమ్మినేని గారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రజలకు సంబంధించి కొంత ధైర్యంగా ఉన్న పథకాలను కూడా నీరు గారుస్తూ ఉన్నారు. చివరికి ఆరోగ్యశ్రీని కూడా ఆయన వదిలిపెట్టేలాగా లేరు. ఇలాంటి పరిస్థితి ఒకవైపు రైతుల మీద ఇది చేస్తూ రైతులు అల్లాడిపోతుంటే వాళ్ళ కనీస సాయం కూడా ఇప్పటికీ ప్రకటించకుండా ఉంటూ ఒకవైపు మాత్రం కార్పొరేట్లకు మీ అందరికీ ఇస్తానని చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ అది. చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేక, వ్యవసాయానికి వ్యతిరేకమని అన్నది ఊరికనే అనలేదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ప్రూవ్ చేస్తున్నారు. ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారిలో గతంలో ఎప్పుడూ లేనంత విశ్వాసం ఉంది. ఈ పబ్లిక్ ఏమనుకోరు, ఏమి చేయలేరు అని చాలా బహిరంగంగా తన ఆలోచనలను ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నారు. సమాజానికి హానికరమని ప్రజలు ఒకవైపు గగ్గోలు పెడుతున్నా సరే ఇవన్నీ వాళ్ళు అరుస్తూ ఉంటారు. మనం చేయాల్సిందే అని చాలా బుల్రోజ్ చేసుకుంటూ మరి ముందుకు వెళ్తున్నారు చాలా విషయాలు చంద్రబాబు నాయుడు గారు. రైట్. మీరేమంటారు? విచిత్రమైన స్టేట్మెంట్లు చంద్రబాబు గారు తన ఉపన్యాసంలో కానీ ఇతరత్రా కానీ మీడియా కాన్ఫరెన్స్లో కానీ చేస్తుంటారు. మనం విశాఖ చూసాం. ఇప్పుడు నాకు ఆశ్చర్యం, అది ఎప్పుడుదో తెలీదు, దృష్టికి వస్తే ఆశ్చర్యకరంగా ఉంది. బుద్ధా మురళి గారి ఆయనకేం సంబంధం? పాత వీడియో, పాత వీడియోనా? ఎట్లా బయటకు వచ్చిందో మరి. మురళి గారు, బుద్ధా మురళి గారు హైదరాబాద్ బిర్యానీ కూడా మాదే అన్నారు కదా. ఇప్పుడు మొన్న ఈ మధ్య హైదరాబాద్ ముస్లింలని కోటీశ్వరులు ఏనే చేశారంటే ఒక ఆయన వీడియో చేశారు. అయ్యా బాబు, నిజాం బాబు చాలా గొప్ప ఆస్తిపరుడు, ప్రపంచంలోనే దాంతో ఒక నువ్వు చేయటమైందా స్వామి అని. అప్పుడు చాలామంది ముస్లింలు కోటీశ్వరులు ఉన్నారని చెప్పి కొందరు వ్యంగ్య వ్యాఖ్యానాలు. సో ఈ విచిత్రమైన స్టేట్మెంట్లు ఇవ్వడం ద్వారా ప్రజల్ని ఆకట్టుకోగలుగుతున్నట్టేనా? ప్రజలు కాదు సార్, తెలుగుదేశం వాళ్ళని ఆకట్టుకోగలుగుతాడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం వాళ్ళని ఎటు అట్లా గాలి కూడా ఇప్పుడు మీరు రండి, చాలా మంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే హైదరాబాద్కి రింగ్ రోడ్ నేనే వేసాడు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు? అరే హైదరాబాద్కి రింగ్ రోడ్ చంద్రబాబు వేసాడు అంటారా? ఆ తెలుగుదేశం వాళ్ళని నమ్మించగలుగుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళని ఆ భ్రమంలో నుంచి బయటకు రానియకుండా అలానే ఉంచగలుగుతున్నాడు. దాంట్లో సక్సెస్ అయ్యాడు. ప్రజలు ఎవరు నమ్మరు. కానీ ఆ తెలుగుదేశం వాళ్ళు రే కాదు కదా అంటే లేదు చంద్రబాబు చెప్పాడు వేసాడేమో. ఇప్పుడు మీరు చూడండి సార్, హైటెక్ సిటీ, దాని పేరు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి 200 ఐటీ కంపెనీలకు లేఖలు రాసి 400 కోట్ల ఐటీ ఎగుమతుల లక్ష్యంగా ఆయన దాన్ని స్టార్ట్ చేస్తే దానికి పేరు మార్చి హైటెక్ సిటీ అని చెప్పి నేనని క్రెడిట్ చేసుకున్నాడు. ఇప్పటికేంటి హైటెక్ సిటీకి చంద్రబాబు నాయుడు కట్టాడేమో అనే భ్రమంలో కొంతమంది ఉన్నారు కదా. నేనే సాక్షిని. ఇంతవరకు మైత్రివనం బిల్డింగ్ ఉంది కదా, దాంట్లో మొదట్లో ఎస్టీపీ అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ అని ఒక 2 అంతస్తుల్లో మొదలుపెట్టారు. అప్పుడు జయ చౌదరి గారిని ఆయన దానికి కోఆర్డినేటర్గా కూడా ఉండేవారు. ఆ తర్వాత ఇటు వచ్చి ఉండొచ్చు. అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలోనే స్టార్ట్ అయిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దాన్ని ఇప్పుడు ఆయన క్రెడిట్లోకి వేసుకున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారే ఏదైతే ల్యాండ్ అలొకేషన్స్ అయిన ఎయిర్పోర్ట్కి ఆయనే శంకుస్థాపన, ఆయనే ఓపెనింగ్ జరిగిందని. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే మనం ఇప్పుడు పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే మహదీపట్నం నుంచి ఏదైతే శంషాబాద్ రూట్లోది, ఇలా అన్ని రాజశేఖర రెడ్డి గారిని తెలిసిన అన్ని ఏమనుకుంటాడు చంద్రబాబు నాయుడు గారు తన క్రెడిట్లోకి వేసుకుంటాడు. ఇప్పుడు హైదరాబాద్ బిర్యానీ చంద్రబాబు నాయుడు తెచ్చాడు. అసలు నవ్వుకుంటారని హైదరాబాద్ లో పెరల్స్ అంటే ఈయన ప్రమోట్ చేశాడంట. ముస్లిమ్స్ డబ్బుల సంపాదనలో ఈయన కీలక పాత్ర అంట. సో ఇట్లాంటివన్నీ చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు తను చులకనవుతున్నాడని అనుకోవట్లా, ఒరే నా క్యాడర్ని నేను కాపాడుకోగలుగుతున్నా అనేటటువంటి దాంట్లోనే. అందుకని రోజుకి అన్ని ఆయన చేయని కూడా అన్నీ నేనే చేశా, అంతా నేనే. లేదా సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ CEO ఈయన చేశాడండి. సత్యనారాయణ అట్ట కాదండి, పివి సింధుకు బ్యాడ్మింటన్ నేనే నేర్పా. ఇంకోసారి అయితే ముందుకెళ్ళి సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయాన్ని భువనేశ్వర్ గారు సృష్టించారని, అంతకుముందు వాళ్ళకి తెలియదు సంక్రాంతికి ఊరు వెళ్ళాలని, తెలంగాణలో వరి అన్నం తింటాను ఈయన నేర్పించాడని, ఇట్లాంటివన్నీ మాట్లాడటం వల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చులకనవుతున్నాడని ఆయన అనుకోవట్లా. ఒరే నా క్యాడర్ నేను కొంత కాపాడుకోగలుగుతున్నా. సో వాళ్ళందరూ నమ్మే వాళ్ళు నమ్ముతారు. అందుకని మీరు చూడండి సార్, అమ్మ ఒడి ఈ దేశంలో ఎవ్వరూ తీసుకురాలా. జగన్మోహన్ రెడ్డి గారికి సరికొత్త ఆలోచన, దేశంలో ఎవరికి రాని ఆలోచన వచ్చింది. ఆయన స్టార్ట్ చేస్తే దానికి పేరు మార్చి లోకేష్ దీన్ని తీసుకుని వచ్చాడని చెప్పాడు. ఈ ఎంత దారుణం. ఇప్పుడు సచివాలయాలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తే దానికి పేరు మార్చి ఏదో విజన్ సెంటర్లను పెట్టాలని చూస్తున్నాడు. కొంచెం ఆగారనమాట. సో ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా స్ట్రాటజీ అనమాట. 4 సార్లు ముఖ్యమంత్రి, ఆయన కనీసం 5 నేను తెచ్చాను ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి
పక్కన వాళ్ళు అన్ని క్రెడిట్ చోరీ చేసి అన్ని నేనే తెచ్చా అని చెప్పుకుంటే కనీసం వాళ్ళన్నా కొంతమంది నమ్ముతారనేటటువంటి ఉద్దేశం కనపడుతుంది. నాకైతే మొదట నమ్మలా నేను తెలంగాణది ఆయన ఎందుకంటాడు అబ్బా ఎప్పటి నుంచో ఉన్న గుళ్ళు కదా అని అనుకున్నా. కానీ మురళీ గారు యాదగిరిగుట్ట ఎవరన్నా కాదన్నా కేసీఆర్ గారు డెవలప్ చేశాడు క్లియర్ గా కనపడుతుంది. ఈయన డెవలప్ మురళీ గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు నవ్వు వచ్చి సార్ దారుణం అండి. అంత దారుణం అంటే ఈయనకి టెంపుల్స్ మీద ఎంత అశ్రద్ధ, ఈయనకి హిందూ మతం మీద ఎంత వ్యతిరేకత అంటానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎస్వీబీసీ భక్తి ఛానల్ని తీసుకొని వస్తుంటే డబ్బులు దండగా ఆ ఛానల్ ఈ ఛానల్ ఉన్నాయి కదా దాంట్లో ప్రసారాలు చేస్తారు కదా 1 గంట 2 గంటలు, దానికి ఎందుకు ఛానల్ అవసరం అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎస్వీబీసీ ఛానల్. అట్లానే విజయవాడలో 40 గుళ్ళు మొన్న ఆయన టర్మ్ లో కూల్చినటువంటి పరిస్థితి. ఆయన ఇంకా గుళ్ళు ఎక్కడ బాగు చేస్తాడు? రెండోది అరటి రైతుల గురించి ఒక మాట చెప్పాలి క్లియర్గా. ఎందుకంటే ఈ రోజు ఈ 18 నెలల కాలంలో అత్యధికంగా నష్టపోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది రైతన్న. ఎంటైర్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత రాష్ట్రం మెజారిటీగా. దీంట్లో ఎక్కువ నష్టపోయింది రైతన్న. అది అరటి రైతు కావచ్చు, పసుపు రైతు కావచ్చు, లేదంటే మిర్చి రైతు కావచ్చు, పత్తి రైతు కావచ్చు, మామిడి రైతు కావచ్చు, పొగాకు రైతు కావచ్చు, వరి రైతు కావచ్చు, టమోటా రైతు కావచ్చు. ఎందుకంటే ఏ ఒక్క పంటకి కూడా గిట్టుబాటు ధర లేదు. పాయింట్ నెంబర్ 1. అసలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు ఏ పంట వేయాలి, ఏ విత్తనం వేయాలి, దానికి ఏ మందులు వాడాలి, ఏ ఎరువులు వాడాలనేది రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో రైతన్నను చేయి పట్టి నడిపించేటటువంటి కార్యక్రమం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనలో ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం పెట్టారు. 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు. పూర్తి ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి వచ్చేది. వాళ్ళు ఇదిగో అక్కడే పంట కొనుగోలు చేసేవాళ్ళు. సో పంటకి గిట్టుబాటు ధర వచ్చేది. ఒకవేళ రైతుకి ఏదన్నా పంట నష్టం జరిగింది అనుకోండి అకాల వర్షాల వల్ల, ఇమీడియట్గా వాళ్ళకి ఉచిత పంటల బీమా వచ్చేది, పంట నష్టపరిహారం అనేది. అదే ఇన్పుట్ సబ్సిడీ అనేది రబీలో జరిగితే రబీలోనే ఇచ్చేవాళ్ళు, ఖరీఫ్లో జరిగితే ఖరీఫ్లోనే ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టన్ను 25,000 నుంచి 30,000 రూపాయలు పలికింది సార్. అరటికి సంబంధించి అరటి 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు పలికింది. దాన్ని ఈ రోజు చూస్తే టన్ను కేవలం 1,000 రూపాయలు సార్. అంత దారుణమైనటువంటి పరిస్థితి రైతన్నకి ఈ రోజు ఉందంటే మీకు కిలో టన్ను 25,000 కరెక్ట్ కాదేమో. లేదు సార్, టన్ను 30,000. జగన్ గారి 25,000 మినిమం, 25,000 మినిమం, 30,000 హైయెస్ట్. 30,000 వరకు వెళ్ళింది. రెండోది పడిపోయిందా? అది 1,000 రూపాయలు సార్. కిలో అరటి ఈరోజు ₹100. టన్ను 1,000 రూపాయలు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 లక్షల టన్నులు ఎగుమతులైనవి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 23,000 టన్నులు ఎగుమతులు 2014-19 మధ్య. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు 3 లక్షల టన్నులు. అది కూడా సౌదీ అరేబియా, కువైట్, ఖతర్, బహ్రెయిన్, యుఏఈ, యూరోప్ ఈ దేశాలకు ఎగుమతి అయ్యాయి. బనానా ఎక్స్పోర్ట్ అవార్డులు 2020లో బనానా ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అవార్డు ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. 2022లో ది బెస్ట్ స్టేట్ ఇన్ బనానా అవార్డు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది. రెండోది ఏంటంటే ఇక్కడ నుంచి ట్రైన్ ఉండేది సార్. కొమ్మినేని గారు ఎంత కీలకమంటే ప్రత్యేకమైనటువంటి రైలు జగన్ గారి హయాంలో అరటి ఎగుమతుల కోసం అనంతపురం నుంచి ముంబైకి ప్రతి ఏడు ప్రత్యేక రైలు నడిపితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రైలు తీసాడు. కరోనాప్పుడు ఢిల్లీ కూడా పంపించారు. 30,000 పలికినటువంటి ధర ఈరోజు 1,000 రూపాయలు. ఇది వదిలేసి నేను మీకు టెక్నికల్ ట్రైనింగ్ ఇస్తాను, అది ఇస్తాను, విండు పరీక్ష కూడా నేను నిర్వహిస్తాను. ఇప్పుడు సాధ్యమేనా సార్? ఇప్పుడు తిరుమల వైభవాన్ని కూడా పెంచింది మేమే అన్నారు కొమ్మినేని గారు. మనుషులే కాదు ఆయన. తిరుమల వైభవాన్ని, శ్రీవారి వైభవాన్ని పెంచింది కూడా మేమే అన్నారు. నిన్న నేను పేపర్లో చేశాను, తుఫాన్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే తుఫాన్ వస్తే అనేక మంది రైతాంగం నష్టపోయింది కాబట్టి. కానీ ఇంకో తుఫాన్ రాబోతుందని నేను పేపర్లో చూశాను సార్, వాయుగుండంగా ఏర్పడబోతుందని. మోందా తుఫాను ఆల్రెడీ వచ్చిపోయింది. దానికే ఇప్పటి వరకు నష్టపరిహారం ఒక్క రైతుకి ఇవ్వాల, ఒక్క రైతుకి ₹1 ఇవ్వాల. ఇప్పటి వరకు అసలు ఎంత అనేది కనీసం నష్టం అంచనా వేసిన కార్యక్రమం రైతు కోసం వస్తానని చెప్పి ఏదో పెడతారు. ఏదో రేపు 24 నుంచి ఏదో పెట్టారు, రైతన్నా మీకోసం. దేనికి రైతన్నా మీకోసం కార్యక్రమం కొంటారా కనీసం? కాదు సార్, ఇప్పుడు 40,000 రూపాయలు రైతు భరోసా కింద 20 + 20 40,000 ఇవ్వాలైతే 2 సంవత్సరాల మీద ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందంత 5,000 + 5,000 10,000 ఇచ్చారు. అది కూడా 7 లక్షల మంది కోత వేశారు. అప్పుడు ఏం చెప్పారు? మొత్తంగా ఇస్తా ఉన్నారు 20,000 సపరేట్ గా కేంద్రంతో సంబంధం. ఇప్పుడు ఇచ్చేది కాకుండా చంద్రబాబు నాయుడు గారు నొక్కి చెప్పింది, ఎందుకంటే వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు మేము అదనంగా ఇస్తా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం పొత్తులేదు, అసలు పొత్తు పెట్టుకోలేదు. మనం ఇది ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ఎవరు సోషల్ మీడియాలో పెట్టారండి, బాగుంది. వింతగా అనిపించడం లేదా? ఆధార్ కార్డుకు పాన్ కార్డుకు లింకు చేశారు, ఆధార్ కార్డుకు రేషన్ కార్డుకు లింకు చేశారు, ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతాకు లింకు చేశారు, ఆధార్ కార్డుకు పాఠశాల పరీక్షలకు లింకు చేశారు, ఆధార్ కార్డుకు గ్యాస్ సిలిండర్కు లింకు చేశారు, ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్కు లింకు చేశారు, ఆధార్ కార్డుకు ఆఫీస్ హాజరుకు లింకు చేశారు, ఆధార్ కార్డుకు అన్ని ప్రభుత్వ పథకాలకు తప్పనిసరి చేశారు. కానీ ఆధార్ కార్డు
ఓటర్ ఐడి కార్డుకు మాత్రం లింక్ చేయటం లేదు. ఎందుకంటే మాయ చేసే తెలివైన రాజకీయ నాయకుల వల్ల ఒకసారి ఆధార్ కార్డు ఓటర్ కార్డుకు లింక్ చేస్తే ఒకే వ్యక్తి పేరుతో ఉన్న బహుళ ఓట్లు అనేక ఓట్లు ఆగిపోతాయి. 2 పేర్లతో ఉన్న ఓట్లు వేస్తున్న వాళ్ళు ఆగిపోతారు. నకిలీ డూప్లికేట్ రేషన్ కార్డుల నుంచి నకిలీ పేర్లు తొలగించినట్లే మాయమవుతాయంటూ ఒక ఆయన వ్యాఖ్యానించారు. నేను కూడా మా బోటి వాళ్ళం కూడా ఈ వ్యాఖ్యతోటి ఏకీపిస్తున్నాం. నిజంగానే ఏదో ఒక తీసుకురాకపోతే దొంగోట్లు ఇవన్నీ గందరగోళం జరుగుతూ ఉన్నది. అయినప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోదు. మరి ఒక దశలో సుప్రీంకోర్టు వారు ఇప్పుడు ఓటర్ కార్డుతో సంబంధం లేకుండా ఇచ్చిన తీర్పు ఆధారంగానూ మరి ఏమో కానీ బట్ దేశంలో సంస్కరణ అయితే అవసరం అవుతుంది. రహేజా రియల్ ఎస్టేట్కు 27 ఎకరాలు 90 పైసలకే 1000 కోట్ల రూపాయలు భూమి ఇచ్చేశారు అంటూ హేతుబద్ధత లేకుండా చేశారంటూ గేట్వే అయిన ఒక కామెంట్ రాశారు. వందల వేల కోట్ల రూపాయల సంపదలను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అంటూ కథనాన్నిచ్చారు. ఇక కుప్పం ప్రజలకు రుణపడి ఉంటా, చంద్రబాబు నాయకత్వం మీద గురి ఎప్పుడు నన్ను అబ్బురపరుస్తుంది. ఆర్టీసీ బస్సులో టిక్కెట్ తీసుకుంటున్న భువనేశ్వరి తుమ్మసి చెరువు వద్ద జలహారతి అంటూ భువనేశ్వర్ గారు ఏంటి సార్ ప్రతి సంవత్సరం వెళ్తారంట కానీ బట్ అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్ళి ప్రజా దర్బారు వినతులు తీసుకోవటం ఇవన్నీ ఆల్మోస్ట్ సీఎం వారి హోదాలో అవన్నీ పరిష్కారం చేయగలుగుతారా రామ్నాథ్ గారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్న లైన్ తీసేశారు కొమ్మినేని గారు. మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ పెడుతున్నారు. అక్కడికి 1000 మందిని రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో గ్రీవెన్స్లు అధికారుల ఆధ్వర్యంలో పనిచేయడం లేదా? అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయి అనే పరిస్థితి ఎందుకు తెచ్చారు? అంటే ఇదొకటి. అంటే ఏంది, ప్రభుత్వానికి రావాల్సిన క్రెడిట్ మొత్తం పార్టీకి వాడుకోవాలని ట్రై చేస్తున్నారు. ఒకటి. 2, భువనేశ్వరి గారు కుప్పంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆమె గత ఎన్నికల ముందు అనుకుంటా 2024 ఫిబ్రవరిలోనేమో నాకు ఒక కోరిక ఉంది, 35 ఏళ్ల నుండి చంద్రబాబు నాయుడు గారిని మీరు గెలిపిస్తూ ఉన్నారు, ఆయనకు రెస్ట్ ఇచ్చి నేను ఎమ్మెల్యేగా ఇక్కడ నుండి పోటీ చేద్దాం అనుకుంటున్నానని కూడా చెప్పారు. సరదాగా చమత్కారంగా నవ్వుతా అన్నట్టున్నారు. అంటే ఒకటి కొమ్మినేని గారు సరదాగా చెప్పినప్పటికీ కూడా ఇదే వ్యాఖ్య ఇంకో నాయకుడికి సంబంధించిన సతీమణి గారు చేసి ఉంటే ఎలా ఉండేది? అయ్యో బాబోయ్, సరదాగా చెప్తున్నారు కానీ ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి భార్య హోదాలో మా ఆయన్ని పక్కన పెట్టి నేను పోటీ చేస్తానంటుంటే అది సరదాగా చెప్పినా కూడా సరదాగా ఎలా తీసుకుంటారండి? చాలా సీరియస్ అంశం అని పెద్ద డిబేట్ నడిచేది. అంటే ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేడం ఏమైనా పోటీ చేస్తారేమో కుప్పం నుంచి అన్న ఒక ప్రచారాన్ని కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే మొత్తం అధికార యంత్రాంగంతో సహా అందరూ ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య అని చెప్పి ఆమె వెంట వెళ్ళడం, ఆమె కార్యక్రమాల్లో జలహారతిలో అన్ని పాల్గొనడం బాగుంది. కానీ సరే ఇదే పని ఇంకో నాయకుడు గారు సతీమణి చేసుకుంటే దీన్ని ఇంకోలాగా ప్రచారం చేసేవాళ్ళు. భువనేశ్వర్ గారు చేస్తున్నారు కాబట్టి అందరూ దాన్ని సమర్థించాలి, మంచి కార్యక్రమంగానే చూడాలి అన్న ఇది ఉంటుంది. ఈ ద్వంద్వ ప్రమాణాలతోనే ఇబ్బంది. సరే భువనేశ్వర్ గారు వెళ్ళడం, ఆ పథకాలు ఎలా నడుస్తున్నాయని చూడడం తప్పేం కాదు. కానీ ఇదే సమన్వయం వచ్చిందంటే ప్రజా దర్బారు చేస్తే వినతి పత్రాలు తీసుకుని మరి అంటే సీఎం గారికి ఇస్తారా లేకపోతే మంత్రి గారికి ఇస్తారా, మరి ఎట్లా ఇవన్నీ పరిష్కారం అవుతాయా అన్నది నాకు డౌట్. ఆల్రెడీ వాట్సాప్ ద్వారా అన్ని సేవలు చేసేస్తూ ఉంటారు, ఇంకోవైపు ఏమో 1000 మంది క్యూలో వచ్చి అర్జీలు ఇస్తూ ఉంటారు. కొమ్మినేని గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే ఇది పొలిటికల్ గవర్నెన్స్. కొంతమంది అధికారులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కండువాలు వేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారని చెప్పి రానికపోతే ఇదే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి అలా ఎవరైనా అధికారులు చేస్తే మా వాళ్ళు వస్తారు, వాళ్ళకి మర్యాద ఇవ్వాల్సిందే, కండువాలు కప్పుకొని కూడా వస్తారు, వాళ్ళే ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించారని చెప్పారు చంద్రబాబు నాయుడు. మీరు నమ్మించారు కదా గత ఎన్నికల్లో, వీళ్ళే మా ప్రజల్ని నమ్మించి మా పార్టీ తరఫున ఓట్లు వేశారు కాబట్టి మా కార్యకర్తలు నాయకులు వస్తారు, మీరు ఉండాల్సిందే అన్నారు. అంటే ఎక్కడ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి ఎక్కడ తేడా అన్నది లేకుండా పోయింది, కలిపేశారు. పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ పెట్టడమే విచిత్రం. సరే ఇది ఎప్పటి నుండి ఉందంటే ఎప్పటి నుండి లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాతే పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని మొత్తం తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోంది అనేది చాలా స్పష్టంగానే అర్థమవుతోంది కొమ్మినేని గారు. రైట్. ఇతరికి రోజుల్లో కూడా పార్టీ ఆఫీస్కి చంద్రబాబు గారు రావటం, జనం వచ్చి అక్కడ వినతులు తీసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉండే. కానీ ఇప్పుడు దాన్ని ఇంకా మరింత రెగ్యులరైజ్డ్గా చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుంది. భువనేశ్వర్ గారి టూర్ని మీరు ఎట్లా చూస్తారు? సరే భువనేశ్వర్ తప్పు కాదు, అర్జీలు తీసుకోవడం తప్పు కాదు, కానీ బట్ అధికారిక హోదా కదా, అది అధికారిక దుర్వినియోగంగా మనం చూడాలి సార్. ఎందుకు అధికార దుర్వినియోగం అంటే నేను ఇప్పుడు మీరు ఇందాక వేసిన వీడియో చూస్తే ఇది ఆమె బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా వేశారు. ఇది చూస్తే వీడియో మీకు క్లియర్గా బస్సు ఆమె కోసం ప్రత్యేకంగా బస్సును అక్కడ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బస్సును ఏర్పాటు చేసి దానికి మొత్తం చూడండి పూలు గీలన్నీ మొత్తం డెకరేషన్ చేసి ఆమె రాగానే ఆమె బస్సు ఎక్కుతూ మీడియా వాళ్ళందరినీ దాంట్లోకి మీడియా వాళ్ళ సమక్షంలో బస్సును అక్కడ ఆపి ఏమో
చెయ్యట్లా అంటున్నారు బస్ ఆపమని. కాదు బస్సు కదా ఎక్కాల్సింది, కాదు కదా రొటీన్కి వెళ్ళే బస్సు కాదు. మీరు చూస్తే అక్కడ అర్థమైంది. ఆవిడ కూడా రొటీన్గా వెళ్ళే బస్సుకి సార్ పూలను డెకరేషన్లు బెటర్ కదా, అక్కడే మీకు అర్థం అవుతుంది కదా. ఇదేంటంటే పబ్లిసిటీ కార్యక్రమంగా మనం చూడాలి. రెండోది చంద్రబాబు నాయుడు గారి భార్య హోదాలో ఏంటంటే ఒక ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యే భార్య హోదాలో నిజంగా ఎవరైనా వచ్చి వినతులు ఇస్తే తీసుకోవడంలో తప్పలేదు. కానీ ప్రత్యేకంగా దానికి ఒక టూర్ ఇచ్చి ప్రజా దర్బార్ అదే సార్ ప్రత్యేకంగా ఒక టూర్ ఒక షెడ్యూల్ ఇచ్చి ఇందాక రామ్నాథ్ గారు అన్నప్పుడు ప్రభుత్వ ఆఫీసుల దగ్గర ప్రజలు వెళ్ళాలి, పార్టీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళకూడదు. అంటే ఇక్కడ పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తుంది తప్ప ప్రజల గవర్నెన్స్ నడవట్లా. ప్రభుత్వ గవర్నెన్స్ కదా నడవాల్సింది. ఏంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలన నడవాలి, రాజకీయ పార్టీల పాలన కాదు కదా నడవాల్సింది. ఇప్పుడు మీరు ఎవరినప్పుడు సపోజ్ లోకేష్ దగ్గరకు వచ్చి వింతపత్రం ఎక్కడ ఇవ్వాలి సార్, ఆయనకు సంబంధించినటువంటి సచివాలయంలో ఆయన ఆఫీస్ దగ్గర ఇవ్వాలి. అంటే అట్లనే కాదు దగ్గర కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు. కానీ దాని ప్రత్యేకంగా వాళ్ళు సెల్ పెట్టి పలానా రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పలానా మంత్రి ఉంటాడు, పలానా రోజు పలానా మంత్రి ఉంటాడు, మీరు పలానా ఆఫీస్కి రండి, లేదంటే పలానా జనసేన మంత్రి పలానా దగ్గర అందుబాటులో ఉంటాడు, పలానా ఆఫీస్కి రండి. ఇది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటి వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, 543 సేవలు ప్రజలకి ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భవనం దగ్గర అందుబాటులో ఉండే. ఇప్పుడు సచివాలయాల దగ్గర అందుబాటులో లేదనే కదా దానికి అర్థం. సచివాలయ వ్యవస్థను మీరు నిర్వీర్యం చేశారంటానికి ఇప్పుడు మన లోకేష్ 4 గంటల్లో 4000 అర్జీలు తీసుకున్నాడు, రోబో 3 కంటే వేగంగా తీసుకున్నాడు. ఇవన్నీ మీరు చెప్తున్నారంటే ఏంటి? అక్కడ ప్రజలందరూ మీ ఆఫీసుల చుట్టూ క్యూలు కడుతున్నారంటే లక్షలాది సమస్యలు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నాయి. ప్రజలకు ఈరోజు పెన్షన్ కూడా అందట్లేదు సార్. దివ్యాంగులు దివ్యాంగులు వెళ్ళి పెన్షన్ల కోసం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నారంటే ఏంటి? అంతకుముందు పెన్షన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? వాలంటీర్ ఇంటికి వచ్చేవాడు. సరే ఒక వాలంటీర్ రావాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? సచివాలయం దగ్గరికి వెళ్ళారంటే అదే గ్రామంలోకి వెళ్ళేవాళ్ళు. ఈరోజు గ్రామం దాటి రాష్ట్ర రాజధానికి రావాలి, అక్కడికి వచ్చి మా ఆఫీసుల దగ్గర మీరు క్యూల కోసం వెయిట్ చేస్తానంటే ఏంటి? ఎంఆర్ఓ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయినట్టు, ఎండి వ్యవస్థ నిర్వీర్యం అయినట్టు, కలెక్టర్ వ్యవస్థ పనిచేయనట్టు, డైరెక్ట్గా నేరుగా పొలిటికల్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళాలనేటటువంటిది క్లియర్గా కనపడుతుంది కదా. అదే ఇందాక ఇదే భువనేశ్వర్ గారి ప్లేస్లో ఇంకొకళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్లేస్లో నేను పోటీ చేస్తాను, ఆయన పని అయిపోయింది అన్నట్టుగా మాట్లాడితే అమ్మో ఈయన వేస్ట్ అని చెప్పేశారు, వాళ్ళ భార్య వచ్చేసింది, వాళ్ళ ఆయన వేస్ట్ అని ఆమె చెప్పేసింది, ఇంకా ఆయనేమో నాయకుడు ఇట్లా కూడా ప్రచారం చేసేవాళ్ళు. కానీ మేము ఎక్కడ అంటే మేము ఖచ్చితంగా గౌరవిస్తాం, దాంట్లో ఏం లేదు. ఆవిడ ప్రజా జీవితంలో రావడం కూడా తప్పేం కాకపోతే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ప్రజా దర్బార్ ఇటువంటి చేసినప్పుడు ఆ వినతి పత్రాలు ఆవిడకి ఇస్తే ఎవరైనా ఇప్పుడు మహిళలు ఎవరైనా రాజకీయాల్లో రావటాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తాం, దాంట్లో నో డౌట్. సో దాన్ని ఇప్పుడు రేపు పొద్దున పొరపాటు ఇప్పుడు దేవాంష్తో కూడా ఏమైనా అర్జీలు స్వీకరిస్తారేమో, అది భవిష్యత్తులో జరిగిద్దో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు భువనేశ్వర్ గారితో అర్జీలు స్వీకరిస్తున్నప్పుడు రేపు పొద్దున దేవాంష్తో స్వీకరించడం ఏముంది? సో ఈ పబ్లిసిటీ అట్లా ఆపి ప్రజలకి వెళ్ళడానికి ముందుగా 5 లక్షల కోట్ల స్కామ్ హిల్టన్ పేరిట సీఎం రేవంత్ దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణ. పారిశ్రమలకి సంబంధించినటువంటి 9,292 ఎకరాల భూమిని క్రమబద్ధీకరిస్తేందుకు 30% రేటుకే ఇచ్చేసేందుకు రిజిస్ట్రేషన్ వాల్యూలు రెగ్యులేషన్ చేస్తున్నారన్న దాని మీద ఈయన ఆరోపిస్తే హిల్డప్పై కేటీఆర్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు గారు ఎదురు విమర్శ చేశారు. హిల్టన్ ద్వారా 5,000 కోట్ల హిల్డప్ ద్వారా 5,000 కోట్ల ఆదాయం వస్తుందని కూడా ఆయన చెబుతున్నారు. మీరేమైనా కామెంట్ చేస్తారా సంక్షిప్తంగా దీని మీద రామ్నాథ్ గారు? కొమ్మినేని గారు, ఇప్పుడు 9,292 ఎకరాలకు సంబంధించిన దీంట్లో హిల్టప్ లో 5 లక్షల కోట్ల కుంభకోణం, 50,000 కోట్ల రూపాయలు కమిషన్ల రూపంలో రేవంత్ రెడ్డి తీసుకోవడానికి ఆయన మనుషులంతా రెడీ అయ్యారన్నది కేటీఆర్ గారి ఆరోపణ. వీళ్ళు చేస్తున్నది ఏంటి? లేదు, మీ హయాంలోనే బీఆర్ఎస్ హయాంలోనే ఈ ఫ్రీ హోల్డ్ హక్కులన్నీ ఇచ్చారు, మేము జస్ట్ భూమి వినియోగ మార్పిడికి మాత్రం మేము అవకాశం ఇస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. అయితే శ్రీధర్ బాబు గారు హఠాత్తుగా ఏపీ ప్రస్తావన ఇచ్చారు డైరెక్ట్ గా. రాష్ట్రంలో లాగా మేము 99 పైసలకి ఇవ్వడం లేదు కదా, చీప్ గా ఇవ్వడం లేదు కదా అన్నారు. అంటే ఏపీ గురించి పక్క రాష్ట్రాల్లో ఏమనుకుంటున్నారో కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. సరే ఇది పెద్ద స్కామా కాదా అన్నది ప్రూవ్ కావాలి. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా దీని మీద కోర్టుకు వెళ్తారు. ఆయన అయితే అంటున్నారు ఈ పాలసీలో ఎవరైనా భూములు ఇది చేసుకుంటే పారిశ్రామికవేత్తలు మేము వచ్చిన తర్వాత దాన్ని రద్దు కూడా చేస్తాము, ఇబ్బంది పడతారు, జాగ్రత్త అని అంటున్నారు. ఒకవేళ కేటీఆర్ గారు చెప్పినప్పుడు ఇదంతా నడుస్తూ ఉంటే 50,000 కోట్ల రూపాయల కుంభకోణము కమిషన్ రూపంలోనే 50,000 కోట్ల రూపాయల కుంభకోణం అంటే చాలా సీరియస్ అంశం. దీన్ని ఎంతవరకు రాజకీయంగా ముందుకు తీసుకెళ్తారు, దీని మీద ఏమైనా దర్యాప్తు చేయిస్తారా ఏంటి అన్నది చూడాలి. మరి సాధారణంగానే ఏర్పడింది ఇలాంటి వ్యవహారాల్లో అంతా కమిషన్లు తీసుకుంటుంటారు రాజకీయ నాయకులు అన్న ఒక వాతావరణం ఏర్పడినప్పుడు ఏకంగా 9,292 ఎకరాలకు సంబంధించి 5 లక్షల కోట్ల విలువైన భూమికి సంబంధించి దాంట్లో 50,000 కోట్ల రూపాయల కమిషన్లు తీసుకునే స్కామ్ అయితే
ఇది చాలా పెద్దది. మరి బీఆర్ఎస్ దీన్ని ఆరోపణల వరకు వదిలేస్తుందా, దీన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుందా అన్నది, దాన్ని బట్టి ఎలా ఉంటాయి పరిణామాలు అన్నది చూడొచ్చు. కొమ్మినేని గారు, రైట్. 7,000 మంది ఉద్యోగులకు సర్కార్ షాక్. పాత పెన్షన్ సర్వీస్ క్రమబద్ధీకరణ కోరుతూ కోర్టులను ఆశ్రయిస్తున్న ఉద్యోగులకు న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పిచ్చినా ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయరాదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందంటూ ఒక ఆసక్తికరమైన వార్తనిచ్చారు. పులివెందుల మాజీ సిఐ శంకరయ్య గారికి ఉద్యోగం నుంచి తీసేశారని వార్త వచ్చింది. అది ఎట్లా అంటే ఆయన గురించి అసెంబ్లీలో చంద్రబాబు గారు చెప్పిన ఒక వ్యాఖ్య అది అబద్ధం అంటూ ఆయన నా పరువు నష్టమైందంటూ లీగల్ నోటీస్ పంపించారు. సో లీగల్ నోటీస్ పంపించినప్పుడే ఆ సంగతి చూస్తానని చంద్రబాబు గారు అన్నారు. సో ఆ ప్రకారమే ఉద్యోగం తీసేశారు. ఇంతకీ ఆ సిఐ నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? ఆ సిఐ చేసిన ఆరోపణ ప్రకారం చంద్రబాబు గారు నిజం చెప్పారా, అబద్ధం చెప్పారా? ఇవేవి కాకుండా ఉద్యోగం నుంచి తీసేయటం పరిష్కారం అవుతుందా? ఇప్పుడు ఉద్యోగం పోయిన తర్వాత ఆయన అదే ప్రకారం మళ్ళీ లీగల్ నోటీస్ మీద ముందుకెళ్ళొచ్చా? లేదు ఈ మధ్యకాలంలో ఏమైనా రాజీ కోసం ప్రయత్నం చేసి విత్డ్రా చేసుకోమని చెప్పి ఏమైనా సక్సెస్ కాకపోవడం వల్ల ఏమైనా ఇట్లా చేశారా? ప్రైవేట్కే అసైండ్ పేదల భూములపై ఉక్కుపాదం. ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేలా చట్ట సవరణకు రంగం సిద్ధం. ఆర్డినెన్స్ జారీ కసరత్తు. ఇటీవల కేబినెట్లో ఆమోదం. ఈ ఫైల్ను అత్యవసరంగా కేబినెట్ ముందుకు సర్క్యులేట్ చేయించిన సీఎం. అసైన్డ్ భూములకి అంటే పేదలకు సంబంధించి ప్రత్యేకించి బలహీన వర్గాల భూములన్నింటినీ కూడా మరి పరిశ్రమలకు ఇచ్చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కథనాలిచ్చారు. ఆలస్యమైన న్యాయం గెలుస్తుంది. ఏసీబీ కోర్టులో చెప్పిన మాటలపై చెవిరెడ్డి బహిరంగ లేఖ. 3 దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం, ఇప్పుడు నా పిల్లలు కొనసాగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అన్యాయంగా లిక్కర్ కేసు ముడిపెట్టారు. నా జీవితంలో మద్యం అన్న మాటకు చోటే లేదు అంటూ బురద జల్లుతున్న ఎల్లో మీడియా అంటూ ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాపోయారు. పీపీపీ కాలేజీల నియంత్రణ సర్కారుదే. కొత్త మెడికల్ కాలేజీపై సీఎం స్పష్టీకరణ. అయితే 30% సేవలు మాత్రం ప్రభుత్వానికి సంబంధం ఉండదు, 70% మాత్రమే పేదలకి ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సేవలు ఉంటాయంటూ ప్రజాశక్తి వాటిలో వార్తలు ఇచ్చారు. రహదారులపై విపత్తులు పగంట. అంటే ఇప్పుడు ఈ స్టేట్లో ఏపీలో రోడ్లు పాడైపోతే విపత్తులు పగ. అదే జగన్ గారి టైంలో రోడ్లు పాడైతే విపత్తులతో సంబంధం లేదు. అంతేనా వెంకటరెడ్డి గారు? అంటే వాళ్ళు అదే కదా సార్, జగన్ గారు ఉన్నప్పుడు ఒక రూలు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక రూలు. ఇప్పుడు ఎక్కడ ఎవరన్నా వర్షాలు పడినప్పుడు రోడ్లు పాడవుతాయి, నిరంతరం వేసేటటువంటి ప్రక్రియ జరిగింది. అది జగన్ గారు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అది మనం ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. కానీ జగన్ గారు ఉన్నప్పుడే రోడ్లన్నీ పాడైనాయి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆయన ఏమన్నాడు, గత ఏడాది సంక్రాంతి కల్లా రోడ్లన్నీ పూర్తి చేస్తా అన్నాడు. రేపు 2 నెలలు వస్తే ఇంకో కొత్త సంక్రాంతి తుఫాన్ కింద తోసేస్తారు. ఇప్పుడు తుఫాన్ కింద పోయినంటారు. రోడ్లు అనేది ఎప్పుడు పాడవుతానే ఉంటే వేస్తారు, అది వాళ్ళు చెప్పాలి. కానీ అసలు ఆంధ్రప్రదేశ్లోనే రోడ్లు పాడైపోయినాయి, ఎక్కడా లేదని, లేనట్లు ఈ రోడ్లు గుంతలు కూడా బొడ్చలేనటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు విమర్శలు చేశారు కదా. ఇప్పుడు మరి ఆ గుంతలు వాళ్ళు ఎట్లా, రహదారులు విపత్తుల వల్ల పగంట. అంటే అప్పుడేమో జగన్ పగ, రైట్, ఇప్పుడే విపత్తులు పగ. రైట్. నిరాయుధుల్ని పట్టుకుని కాల్చి చంపారు. మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి అభయ్. కార్మికుల హక్కులపై శరాఘాతం. అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్స్ అంటూ కథనాన్ని ఇచ్చారు ఈ ప్రజాశక్తిలో. అబద్ధాలు సరికాదన్నందుకు ఊస్టింగే బహుమానం. వైఎస్ వివేకా కేసులో తనపై నిందలేశారన్న సిఐ శంకరయ్య. తనకు ప్రమోషన్ రాకపోయినా వచ్చిందన్న ప్రచారంపై కలత. దుష్ప్రచారంతో పరువు నష్టం కలిగించారని ఆవేదన. మానసిక వేదనకు గురి చేశారని నోటీసులు. నాకే నోటీసులు ఇస్తావా అంటూ కళ్ళెర్ర చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఫలితంగా పగబట్టి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు. పోలీస్ స్టేషన్ ఆవరణలో డిఎన్ఆర్ బైటాయింపు. కైకలూరులో ఈ వైసీపీ నేత దూరం నాగేశ్వరరావు గారు నిరసన చెప్పారట. అంటే అక్కడ ఉన్న పరిస్థితి కోసం. రేపల్లిలో కేవలం స్కూటర్లు వేసుకుని వెళ్ళారటండి, ఏదో చిన్న ఎవరికో పదవి వచ్చిందని చెప్పి. వాళ్ళ మీద కేసులు పెట్టేశారండి. నిజంగానే అచ్చంగా ఇది రెడ్ బుక్ హారమా లేకపోతే అసలు ఏంటి ఈ లెక్కన? నిన్న హైదరాబాద్లో 3 మంది వెళ్ళారు, 1000 మంది వెళ్ళారు, వెంకటరెడ్డి గారు కూడా వెళ్ళారు. మళ్ళీ 700 మీద కేసులు పెడతారా? ఏం ఏపీ ఇట్లా అయిపోయింది? ప్రభుత్వ హత్య అందుకు పెట్టారు సార్. ప్రభుత్వ హత్య సిఐ అన్ని పెట్టారు, సతీష్ కుమార్ ప్రభుత్వ హత్య అంటే ప్రభుత్వ హత్యనందుకు కేసు పెట్టారు. వాళ్ళేమో గొడ్డలతో నరికాడు, 4 వేట్లు పడ్డాయి, 10 వేట్లు పడ్డాయి అని వాళ్ళు చెబితే అదేం లేదు. నన్ను డైరెక్ట్ గా అరెస్టే కదా. అవును, పొలిటికల్ విమర్శ అధికార ప్రతినిధి హోదాలో మీరు చేస్తారు. ఆయన 30,000 మంది చచ్చిపోయారని చెప్పారు కదా, మాట్లాడారు కదా. దాని మీద ఏముండదు, వైఫల్యం అనుకోవాలి మీ ప్రభుత్వ వైఫల్యం. మేము ఆ విధంగా పోలేదు, వాళ్ళు ఏంటంటే దాన్ని వెళ్తున్నారు. రైట్. ఇక శంకరయ్య గారి దీని మీద సంబంధించి కానీ రెడ్ బుక్ వ్యవహారం కానీ నిన్న చూసాం మనం.
ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ అట్టడుగున ర్యాంక్ తెచ్చుకుందని దాన్ని మీరే అనుకుంటూ పంపించారు. ఎల్లో మీడియా దాన్ని కవరప్ చేస్తూ అసలు విషయం కప్పిచ్చేదో రాసినట్టున్నారు. రామ్నాథ్ గారు చెప్పండి, ఈ రకంగా చేయటం కరెక్టేనా? రెడ్ బుక్ అన్నది చివరికి శంకరయ్య గారి మీద కూడా ప్రయోగించినట్లు అనుకోవాలా, ఏమనుకుంటారు? కొమ్మినేని గారు, ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే తెలుగుదేశం పార్టీ గుర్తిస్తుందో లేదో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో ఒక అతీత భావజాలం బహిరంగంగా కనపడుతోంది. మేము అతీతం అన్నిటికీ అన్నది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారు గిల్లితే గిల్లించుకోవాలి, మీరు ఆయన వాడుకుంటుంటే మీరంతా ఆ వాడకానికి సహకరించాలి అన్నట్టుగా సరిపోయింది. ఈ శంకరయ్య గారిని గిల్లడం కాదు, చాలా వాడారు కూడా. ఇంకా చెప్పాలంటే మరి ఎక్కడ ఎన్నుకబడ్డారు యువతల పక్షం వాళ్ళు? మొన్న అధికారంలోకి వచ్చే వరకు కూడా ఈయనకు డిఎస్పీగా వైసీపీ వాళ్ళు ప్రమోషన్ చేశారు అని ప్రచారం చేశారు. ఆయనకు అసలు డిఎస్పీ ప్రమోషనే రాలేదు, అసలు డిఎస్పీ ప్రమోషన్ ఇవ్వలేదు, ఆయన బీఆర్లో ఉన్నారు. కానీ డిఎస్పీగా చేశారన్నప్పుడు కూడా ఆయన శంకరయ్య గారు పాపం సైలెంట్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్దవాళ్ళు, ఆయనతో మనకెందుకులే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ఇతను అక్కడే ఉండి సిబిఐ ఛార్జ్ షీట్ లో పొందని అభియోగాల్ని కూడా మాట్లాడేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సిఐ శంకర్ దగ్గరుండి అక్కడ రక్తం మరకలు చుడిపించారు, ఈయనకు డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆ రోజు చూసినప్పుడు ఎందుకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు ఇలా మాట్లాడుతున్నారు, చట్టానికి అతీతం నేను అన్నట్టు కానీ ఒక ఆందోళన కలిగింది. ఒక ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపిస్తారండి, ఎంత ధైర్యం అన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు చట్టానికి రాజ్యాంగానికి లోబడి ఉండరా? ఒక వ్యక్తి నా పరువుకు నష్టం కలుగుతోంది అని ఎవరికైనా ఇవ్వచ్చు అభియోగాలు చేసినప్పుడు. అదే పని ఆయన చేస్తే మాత్రం నా మీదే నోటీసులు పంపిస్తారో చూద్దామన్నారు. అదే విధంగా ఇది చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దీని ప్రకారం, వీళ్ళ సిద్ధాంతం ప్రకారం అయితే ఉద్యోగులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బానిసల్లా ఉండాలి, మేము మీ మీద రకరకాల ఆరోపణలు చేస్తాం, చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రయోజనాల కోసం రకరకాలుగా మీ మీద అభియోగాలు చేస్తుంటే ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే ఇలా శంకరయ్యలాగా అసలు ఉద్యోగమే వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఒక కానిస్టేబుల్ అనుకుంటా చాలా దారుణంగా మాట్లాడారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు పోలీస్ శాఖ ఆయన మీద క్రమశిక్షణ చర్యలకు సిద్ధపడితేనే పత్రికల్లో రాసి అమ్మయ్య దౌర్జన్యం, ప్రజాస్వామ్యం, భావ ప్రకటన స్వేచ్ఛ తొక్కేస్తున్నారన్నారు. అలాంటి సిఐ శంకరయ్య సార్ నాకు డిఎస్పీగా ప్రమోషనే రాలేదు, సిబిఐ ఛార్జ్ షీట్ లో కూడా నా మీద ఇలాంటి ఆరోపణలు అభియోగాలు చేయలేదు, మీరు చేస్తున్నారు, ఇది తప్పు, సారీ చెప్పండి అని అంటేనే ఉద్యోగం తీసేశారు. ఉద్యోగం తీసేయడానికి కారణం ఏం రాశారు? ఈరోజు ఈయన పోలీస్ శాఖకు కలంకితం తెచ్చారంట, అందుకని చెప్పి ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసి పంపించేశారు. అంటే కోర్టులకు లేదు, ఏమీ లేదు, విచారణ లేదు, ఏమీ లేదు, జస్ట్ ఆయన కనిపించింది కాబట్టి డిస్మిస్ చేశారు. రేపు రోజున ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో పలానా పోలీస్ అధికారి నాకు నచ్చలేదా ఇతను ఉంటే కలంకితం పోలీస్ శాఖకు అని పెద్దలు అనుకుంటే ఉద్యోగాలు తీసి పంపించేస్తారా? ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి కదా. కలంకం అంటున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారి గతంలో చెప్పారు ఒక పోలీస్ వ్యవస్థ అనేది సొంతంగా పనిచేయదు, ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు అనుగుణంగానే పనిచేస్తుంది అని చెప్పారు. ఈరోజు కొత్త చట్టాల అమలులో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పూర్తిగా వెనుకోడిపోయింది. గాలి దిశను, గాలి నాణ్యతను అన్ని టెక్నాలజీతో అనుసంధానం చేస్తామంటున్న చంద్రబాబు నాయుడు గారు అదే పారామీటర్స్, 4 పారామీటర్స్ లో ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగిస్తోంది అన్నదానికి ఒక పారామీటర్ లో 0 మార్కులు వచ్చాయి. ఇంత మించిన కలంకం ఏముంటుంది పోలీస్ శాఖకు? పోలీసులో, ఏపీ పోలీసుల్లో అత్యంత సమర్థవంతమైన పోలీసు అధికారులు ఉన్నారు, పోలీసులు కూడా చాలా సమర్థవంతమైన వారు. కానీ వాళ్ళంతా ఎక్కడికి డైవర్ట్ చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఎమర్జెన్సీలో కూడా ఇన్ని కేసులు పెట్టారో లేదో ఒక రాజకీయ పార్టీ మీద 1000కి పైగా కేసులు పెట్టేశారు. ఈ 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి మాత్రం గ్యారంటీగా ఎమర్జెన్సీలో నమోదైన కేసుల రికార్డును ఈ ప్రభుత్వం అయితే బద్దలు కొడుతుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. ఇంత చేస్తూ ఒకవైపు పోలీసుల్ని మిస్యూజ్ చేస్తూ మరి కలంకితం కాబట్టి ఇతన్ని తొలగించామన్నప్పుడు మొత్తం కొత్త చట్టాల అమలులో దేశంలోనే ఆఖరి స్థానంలో ఏపీ నిలబడింది. ఇది ఒక పెద్ద కలంకితం కదా, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మీద కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈయన శంకరయ్య గారు నాకు ప్రమోషన్ రాలేదు, పైగా నా మీద ఆరోపణలు చేస్తున్నారు, అవన్నీ అసత్యాలని చెబుతున్నారు. చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్పారు, బయట కూడా చెప్పారు. ఇప్పుడు ఇంతకీ చంద్రబాబు గారు అబద్ధాలు చెప్పినట్టు అనుకోవాలా, నిజాలు చెప్పినట్టు అనుకోవాలా? ఇప్పుడు ఈయన ఫ్రీ మ్యాన్ అయ్యాడు కదా ఉద్యోగం, మరి కోర్టుకు వెళ్తారేమో మనకు తెలియదు. ఫ్రీ మ్యాన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు పరువు నష్టం దావా ఇంకా ముందుకెళ్తే ఏమవుతుంది? ఇప్పుడు కొమ్మినేని గారు సరే ఈ రక్త మార్కులు ఇవన్నీ ఏంటంటే ఏమైనా ప్రచారం చేయొచ్చు, దానిని ఎవరు నిరూపించే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. సిబిఐ తెలుస్తుంది. డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారని పలు వేదికల మీద చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే మాట్లాడారు, మీడియాలో మాట్లాడారు, అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. ఇది అన్నది పూర్తిగా అవాస్తవం, దాంట్లో అనుమానమే లేదు కదా. ఆయనకు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చారని చెప్పమనండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే కదా, ఒక పలానా జీవో ద్వారా ఈయనకు డిఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు, ఈయన డిఎస్పీ హోదాలో పలానా చోట పనిచేశారని చెప్పనండి. దానికి తోడు ఇతను సస్పెండ్ అయ్యి 2.5 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత
తీసుకున్నారు సర్వీసులను. కాదు, వైసీపీ రాగానే సర్వీసులను తీసేసుకున్నారు అని కూడా ఒక అవాస్తవం ప్రచారం చేస్తారు. ఇప్పటి అసెంబ్లీ వేదికగా కూడా చంద్రబాబు నాయుడు గారు నాకే నోటీసులు పంపిస్తారా అని ఎదురుదాడి చేశారే కానీ డిఎస్పీగా ఇతనికి ప్రమోషన్ ఇచ్చింది నిజమా అబద్ధం అన్నది కూడా మాట్లాడడం లేదు. ఈరోజు జస్ట్ ఏంటంటే మొత్తం బ్లాక్ మెయిల్ బెదిరిస్తున్నారు అందరినీ. ఎవరే కూడా మాట్లాడకూడదు, మా ఇష్టానికి మేము మాట్లాడతాం, మీరు బానిసల్లా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం సిగ్నల్ పంపుతుంది. ఇప్పుడు సిఐ శంకరయ్య గారిని అయితే డిస్మిస్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన న్యాయ పోరాటం చేసుకోవాల్సి ఉంటుంది డిస్మిస్ చేయడం మీద. అదే వివేకా కేసులో కనుక వీళ్ళు అడిగినట్టుగా చెప్పుంటే అబ్బో బ్రహ్మాండం అని ఉండేవాళ్ళేమో. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఇదిగో సిఐ శంకరయ్య రక్తపు మరకలు దుడిపించారు, ఇతనికి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చారు, వెంటనే సర్వీసులను తీసుకున్నారని ఆయన చేస్తున్న ప్రచారానికి అడ్డు రాకుండా సైలెంట్ ఉండి కూడా ఈ రోజు సర్వీస్ లో ఉండేవారు ఆయన. లేదు ఇది తప్పు అని ఏకంగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటికైతే లీగల్ నోటీసులు పంపించారో అప్పుడు ఇంకా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఏకంగా డిస్మిస్ చేశారు. ఇది చాలా దుర్మార్గమైన వ్యవహారం. అంటే రెడ్ బుక్ కి జర్నలిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా ఇప్పుడు జర్నలిస్టులుగా మీరు కూడా బలయ్యారని చెప్పొచ్చు ఒక దాంట్లో. సో అట్లానే ఈరోజు పోలీస్ అధికారులు కూడా అనేక మంది బలవుతున్నారు అనేది వాస్తవం. దానికి సంబంధించి సిఐ సతీష్ కుమార్ కావచ్చు, లేదంటే జత్వానీ కేసులో జత్వానీ పెట్టినటువంటి తప్పుడు కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అయితే 50 రోజుల పాటు జైల్లో పెట్టారు. అలానే చూస్తే డిఐజీ స్థాయి అధికారులుగా ఉన్నటువంటి కాంతి రాణా టాటా గారిని, విశాల్ గున్ని గారిపై కూడా సస్పెన్షన్ వేటు వేసింది ఇదే ప్రభుత్వం. అదేవిధంగా అడిషనల్ డీజీగా పనిచేసినటువంటి సునీల్ కుమార్ గారిని కూడా సస్పెండ్ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఆ స్కామ్ను దర్యాప్తు చేసినటువంటి సిఐడి అడిషనల్ డీజీ సంజయ్పై అక్రమంగా కేసు పెట్టి ఆల్రెడీ ఇప్పటికీ ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. దాదాపు 85 రోజులు 86 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. రఘురామకృష్ణరాజు పెట్టినటువంటి అక్రమ కేసులో విజయ్ పాల్ గారిని 78 రోజులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి గన్మెన్గా పనిచేసినటువంటి మదన్ రెడ్డిపై 3rd డిగ్రీ ప్రయోగించారు, ఏదైతే అక్రమ మద్యం కేసుకు సంబంధించిన దాంట్లో. సో ఇప్పటికే అనేక మందికి మీకు ఐపీఎస్లకి ఏదైతే పోస్టింగ్ లేకుండా ఆపినటువంటి పరిస్థితి, డిఎస్పీలు, సీఏలు అనేక మందిని. ఇప్పుడు సాక్షాత్తు చూస్తే మనం శంకరయ్య, ఈయన మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు, అసెంబ్లీ సాక్షిగా నా మీద మీరు తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు, సో దీనికి మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి ఆయన నోటీస్ పంపించాడు కాబట్టి ఆయన ఈరోజు డిస్మిస్ చేశారు. అంటే ఎవరైనా ఈ ప్రభుత్వానికి ఎదురు తిరిగితే అది ఎస్ఐ కాదు, సిఐ కాదు, సాక్షాత్తు ఐపీఎస్లైనా డీజీ స్థాయి అధికారులైనా కూడా మేము పక్కన పెట్టేస్తాం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాం అనడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు దాకా జరిగినటువంటి అనేకం మనం చూస్తున్నాం. అంటే ఈ రెడ్ బుక్ అనే దానిలో ఎవరైనా బలవుతారు. అది మనం సందర్భంలో మీ డిబేట్లో నేను ప్రస్తావించాను. రెడ్ బుక్ అనేది పిచ్చికొక్క, ఎవరి మీద పడితే అది వదులుతూ ఉంటారు, అది ఎవరినైనా కలిసిద్ది అని. సో ఇప్పుడు సాక్షాత్తు పోలీస్ అధికారులు కూడా దానికి బలవుతున్నారు. నేను ఒకటే పోలీస్ అధికారులకి, పోలీస్ శాఖ ఒకటే చెప్తా ఉన్నా, మీలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఎక్కడో ఒక 10% చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చెప్పినట్టుగా, వాళ్ళు చెప్పినట్టుగా తప్పుడు కేసులో, గంజాయి కేసులో, ఇంకో కేసులో ఇవన్నీ పెట్టి వాళ్ళు చెప్పినట్టుగా మీరు వ్యవహరిస్తున్నప్పుడు రేపొద్దున మీరు వాళ్ళు చెప్పినవి పూర్తిగా వినలేదనుకోండి, ఇప్పుడు మీరు బెండ్ అవుతారు. ఇంకా మీరు బెండ్ అవడానికి వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. మీరు వినకపోతే ఏం చేస్తారు, మీ మీద కూడా తప్పుడు కేసులు పెడతారు. సో అందుకని ముందే మీరు పోస్టింగ్ పోతే పోయింది, ఈ 2 సంవత్సరాలు మనకి పోస్టింగ్ ఇవ్వకపోయినా వీఆర్లో పెట్టినా పర్లేదు సో అని చెప్పి మీరు ఆగితే రేపొద్దున మీరు నిజాయితీగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా మీరు దొంగద్దు దయచేసి ధర్మంగా వ్యవహరించండి. తప్పు నిజంగా ఉంటే, నిజంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే నిజంగా యాక్షన్, దాన్ని ఎవరు కూడా కాదండి. కానీ మీరు తప్పుడు కేసులు మీరు చూసారు, సవేంద్ర కేసులో గంజాయి కేసు మరి దారుణం కదా. అందుకే సార్ హైకోర్టుకు సంబంధించినటువంటి ఆ డ్రైవర్నే కొట్టారు పోలీసులు. అంటే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు చూడండి. అందువల్ల ఇప్పుడు ర్యాంక్ చూడండి ఎంత కింద పడిపోయింది. ఇప్పుడు పోలీస్ శాఖ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కాచ్ అవార్డులు వచ్చినాయి, స్కాచ్కి సంబంధించినటువంటి అవార్డులు వచ్చినాయి. పోలీస్ శాఖ పనితీరు ఉత్తమం అని చెప్పి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కీర్తి ఎగబాగితే ఈరోజు మీకు కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్నింటిలో చూస్తే అట్టడుగు 36వ స్థానంలో ఉన్నామంటే, అంటే 100కు 35 మార్కులు పాస్ మార్కులు అయితే 16 మార్కులు వచ్చినాయి. ఇంతకంటే మనం ఇంకేమైనా సిగ్గుచేటు ఉంటుందా? ఎంత గొప్ప వ్యవస్థ మన పోలీస్ వ్యవస్థ. అలాంటి వ్యవస్థని నీరు గారుస్తూ ఉంటే రేపొద్దున రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం లేదని. సో అధికారులు పూర్తిగా కొంతమంది పోలీసు అధికారులు తెలుగుదేశం వాళ్ళు ఎలా చెప్తే అలా పనిచేస్తున్నారు. ఇదిగో మీరు ఈ కేసు పెట్టేయండి అంటే గుడ్డిగా పెట్టేస్తున్నారు. దానివల్ల ఏముంది, వాళ్ళే వెళ్ళి జడ్జిల ముందు ఏదైతే చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు సార్ నా కేసులో డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారని అడిగారు మెజిస్ట్రేట్. ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారని నిన్న కట్టామన్నాడు. మరి ప్రాథమిక విచారణ చేశారా అన్నాడు, చేయలేదన్నాడు. ప్రాథమిక విచారణ చేయకుండా ఎఫ్ఐఆర్ ఎట్ట కడతారా అని అడిగాడు. మరి ఏముంది, కంప్లైంట్ వచ్చిన తర్వాత వాస్తవా కాదని సార్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఒకే టైము, సెకండ్ గ్యాప్ లేదు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ టైప్ చేసి కొట్టేశారు, పోలీసులు బయలుదేరి వచ్చేసారు. ఏం సంబంధం అనేది కూడా లేదు. అంటే ఆయన కూడా ఏం చేస్తాడు, సిఐ కూడా పైనుంచి ఎస్పీ ఒత్తిడి, మరి ఎస్పీకి ఇంకెవరి నుంచి ఒత్తిడి ఉందో
సో అసలు ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తే తెలుగుదేశం వాడు కంప్లైంట్ ఇచ్చారు సార్ నా మీద, అంటే వీళ్ళే ఇప్పించారు, ప్రభుత్వం వాంటెడ్ ఇప్పించారు తెలుగుదేశం నాయకుడితో, అది పొలిటికల్ మోటివ్ అని అర్థం అవుతుంది కదా. నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నా, మీరు ఏదైనా తప్పు చేశారంటే పోలీసులే మీకు నోటీస్ ఇచ్చి ఇట్లా ఎట్లా చెప్పారని అడగొచ్చు, కర్నూలు అడిగినట్లుగా విచారణకు పిలవచ్చు, అడగొచ్చు, నేను కాదంటలేదు. దానికి సంబంధించి వచ్చి దీనికే ఎత్తుకెళ్ళిపోతామంటే, సో ఇలాంటి అనేక తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఎందుకు సార్ మీరు అక్కడ అదే సీట్లో డిబేట్ కూర్చున్నారు, మీ డిబేట్లో ఇంకా ఆయన అక్కడ జూమ్లో మాట్లాడని చెప్పి మీరేం చేస్తారు దానికి సంబంధించి? సో మిమ్మల్ని తీసుకెళ్ళాలి, అది కూడా మేము సివిల్ డ్రెస్లో వచ్చారు. సో సివిల్ డ్రెస్ లో రాకూడదు పోలీసులు, సో సివిల్ డ్రెస్ లో రాకూడదు. నన్నైతే సివిల్ డ్రెస్ ప్రైవేట్ వెహికల్ పైకి కూడా మా ఇంట్లో కూడా వెళ్ళనివ్వలేదు, రోడ్డు మీద నేను ఆఫీస్కి వెళ్దామని. అదే ప్రైవేట్ వెహికల్, ఇంకోటి ప్రైవేట్ వెహికల్, మిమ్మల్ని కూడా ప్రైవేట్ వెహికల్ నాకు ఐడియా లేదు కానీ నన్ను కూడా ప్రైవేట్ వెహికల్లో తీసుకెళ్లారు. సో ఇవన్నీ ఏంటంటే తప్పుల మీద తప్పులు చేస్తా ఉన్నారు. అది రాష్ట్రానికి ప్రమాదకరం, రేపొద్దున మీకు కూడా ప్రమాదకరం. ఇప్పుడు చూడండి, ఒక సిఐ బలైపోయాడు కదా సార్. సిఐ పాప నిజాయితీ గల ఆఫీసర్, అంతకుముందు ఎన్నిసార్లు ఎవరు పట్టుకోలేంది అతను పరకామల్లో చోరీ జరుగుతుంది పట్టుకున్నాడు, పట్టుకున్నాడు. సరే తర్వాత ఏదో లోక్ అదాలత్లో రాజీ అయింది. సరే ఇక్కడ లోక్ అదాలత్లో అంటే సొమ్ము రికవరీ అయిందా లేదో చూస్తారు ఫస్ట్ పాయింట్. ఇప్పుడు మన దొంగతనం జరిగింది, రాజీ ఎప్పుడు అవుతుంది? సొమ్ము రికవరీ అయిందా లేదా? రికవరీ కాకపోతే రాజీ 14 కోట్ల ఆస్తి అయినా అతని మీద కాదు, కేసు కంటిన్యూ చేయండి అంటే అతను ఒకటి మీద పెట్టచ్చు. మొత్తం అందరికీ చుట్టాలనే తాపత్రయం మాత్రం దాంట్లో మళ్ళీ కీలకం సార్. ఇప్పుడు సిట్ అధికారులు విచారణ చేస్తుంటే ప్రైవేట్ వ్యక్తి లక్ష్మణరావు ఎట్లుంటాడు? అది పెద్ద నేరం, అది పెద్ద నేరంగా. ఎవరు అసలు లక్ష్మణరావు? ఓ రౌడీ షెటర్ కూర్చోబెట్టి మీరు లేడని చెప్పలేదు కదా, ఎక్కడ వాళ్ళు ఖండించలేదు కదా ఇప్పటివరకు. సో ఇవన్నీ చాలా దారుణాలు జరుగుతా ఉన్నాయి. ఇప్పటికైనా పోలీసులు కూడా ఇప్పటికి అర్థం చేసుకుని మీరు కూడా బలవుతారు అనేది మారే పరిస్థితి కనపడలేదు. పోలీసులు అసలు ఇక్కడ మనం గమనించాల్సింది, రెడ్ బుక్ కి ఎవరైనా బలవుతారు, అది పోలీసులు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ ద్వారా వేధింపులకు చేస్తారు, మీరే బలవుతున్నారు. గవర్నమెంట్ మారినాయి అనుకోండి, మారితే అప్పుడు ఇప్పుడు ఈ కేసులు పెట్టిన వాళ్ళందరూ కానీ, ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు కానీ, రెడ్ బుక్ పెట్టిన వాళ్ళు కానీ అందరికీ వర్తిస్తుంది కదా. అర్థం చేసుకోకుండా జగన్ గారు క్లియర్ గా చెప్పారు, సప్త సముద్రాల అవతరణ తీసుకొని వస్తాం, న్యాయస్థానాల ముందు అదే పోలీసులు నిలబెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అదే జరుగుతుంది. చంద్రబాబు గారు ఇంత సీనియర్ కదా, ఇంత మూర్ఖంగా ప్రభుత్వాన్ని నడపాల్సిన అవసరమే ఉండదు. రైట్. ఇక 3 ఏళ్లలో 17 లక్షల నిర్మాణమే లక్ష్యం. ఏప్రిల్ 1 నుంచి అందరికీ ఆరోగ్య బీమా. కృష్ణా జలాల రాష్ట్రాల హక్కుల పరిరక్షణలో ఇంత నిర్లక్ష్యమా? చంద్రబాబు సర్కార్ నిర్వాకాలను ఎండగడుతూ వైసీపీ అధ్యక్షుడు జగన్ లేఖ. సో రామ్నాథ్ గారు వీటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి, టైం అయిపోయింది, క్లోజ్ చేయాలి. ఇప్పుడు కొమ్మినేని గారు ఇంకోటి ఏంటంటే 199 పోలీస్ అధికారులను వీఆర్లో పెట్టారు. ఇప్పుడు చాలా మంది మిగిలిన పోలీసులు నిజాయితీగా పనిచేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఎందుకు ప్రభుత్వం చెప్పినట్టు పనిచేస్తున్నారంటే ఈ వీఆర్లో పెట్టిన వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు ఏళ్ల తరబడి. దీనివల్ల మేము కూడా ప్రభుత్వం మాట వినకపోతే మాకు కూడా జీతాలు కూడా రావేమో అని చెప్పి చాలా మంది పోలీస్ అధికారులు అయిష్టంగానే పనిచేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇంకోటి కృష్ణా జలాలకు సంబంధించి 16 ప్రాజెక్టు 372 టీఎంసీలు అదనంగా వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది ఈ ఏడాది సెప్టెంబర్లోని, అంటే 16 ప్రాజెక్టులు కట్టేలాగా. అదే జరిగితే కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ లో గులకరాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అన్న ఆందోళన ఉంది. ఇప్పటికైనా ఈ కేసు సుప్రీంకోర్టులో మొన్న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం ఏపీకి 800 ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఏపీకి కేటాయించారు విభజన తర్వాత. 299 టీఎంసీలు తెలంగాణకి కేటాయించారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, 71% బేసిన్ మా రాష్ట్రంలో ఉంది కాబట్టి నీటి వినియోగంలో 71% వాటర్ ఇవ్వాలి అంటున్నారు. అంటే దాని ప్రకారం ఎంత? 763 టీఎంసీలు. ఇంకా అది ఇస్తే ఇంకేం ఏపీకి ఉండదు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం సవరణతో ఇచ్చిన వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన వాదనలు వినిపించకపోవడంతో మధ్యంతర ఉత్తర్వులు వచ్చాయి. ఒకవేళ దాన్ని మళ్ళా పరిశీలించి నీటి కేటాయింపులు లిగిన తెలంగాణ ప్రభుత్వం కోరుతున్నట్టుగా ఆ స్థాయిలో కాకపోతే ఆల్మట్టిలో మళ్ళీ 1,00,000 కోట్లతో ఎత్తిపేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారు. చాలా ప్రమాదకరమైన స్లోగన్ ఏంటంటే, మీ రాష్ట్రంలో ప్రాజెక్టులు మీరు కట్టుకోండి, మా రాష్ట్రంలో ప్రాజెక్టులు మేము కట్టుకుంటామంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మర్చిపోతున్నది ఏపీ దిగువన ఉంది, పై రాష్ట్రాలలో మీ ఇష్టాన్ని కట్టుకోండి మేము కట్టుకుంటామంటే వాళ్ళు కట్టేసిన తర్వాత నీళ్ళంటికి వస్తాయి కొమ్మినేని గారు ఏపీకి. అంటే ఈ విషయంలో చాలా ప్రమాదకరంగానే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు లేక సుదీర్ఘంగా రాశారు, చాలా అంశాలు కూడా అందులో ప్రస్తావించారు. కాబట్టి ఈ పరిస్థితిని అడ్డుకోవాల్సిన బాధ్యత అయితే చంద్రబాబు నాయుడు గారు. వెంకటరెడ్డి గారు చెప్పండి, 3 ఏళ్లలో 17 లక్షల ఇళ్ళు అంట. ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్య బీమా అంట. ఆరోగ్య బీమా సంజీవనే దేశానికి దిక్సూచి అంట. సరే ఇప్పుడు ఆరోగ్య బీమా యాడ్ ఉంది, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వాళ్ళకి 2.5 లక్షలకే కదా ఉంది. అది 2.5 లక్షలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 5 లక్షల రూపాయల లోపు ఇచ్చింది. అవును, ఏదైతే 5 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వ బీమా అనేది వర్తించింది. సో దాన్ని ఆరోగ్యశ్రీ కింద వాళ్ళు పెట్టినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, 25 లక్షల వరకు క్యాన్సర్ కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకుని వచ్చి, కరోనా ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీలోకి జగన్మోహన్ రెడ్డి గారు 3600 ప్రొసీజర్ తీసుకుని వచ్చారు. రెండోది ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి ఒక పాయింట్.
అదేంటి అందరికీ ఆరోగ్య బీమా అన్నాడు కదా. అసలు ఇందాక రామ్నాథ్ గారు స్టార్టింగ్లో ఒక కీలక పాయింట్ చెప్పారు. ఈవెన్ ముందు గిరిజన పాఠశాలలో మీరు ఈ డబ్బా కొట్టుడు కాదు, గిరిజన విద్యార్థులకు కనీసం పౌష్టికాహారం అందట్లేదు, వాళ్ళందరూ రోగాల బారిన పడతా ఉన్నారు. అక్కడ హాస్పిటల్ కూడా లేక వైజాగ్ KGH దాకా వస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తావించి 17 లక్షల ఇల్లు అన్నాడు కదా. మొన్నే 3 లక్షల ఇల్లు కట్టేశాడుగా. జగన్ గారు కట్టిన 3 లక్షల ఇల్లు గృహప్రవేశం చేసేసి ఇప్పుడు అయ్యే మిగిలిన పూర్తి అవుతాయి కదా, మళ్ళీ వెళ్ళి రిబ్బన్ కట్ చేసి ఈ ఇల్లు కూడా నేనే కట్టాను. ఈ ప్రభుత్వం వచ్చినాక 1 సెంటు స్థలం ఇవ్వాలా, 1 ఇల్లు కట్టాలా. జగన్ గారు ఉన్నప్పుడు 31 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి దాంట్లో 22 లక్షల 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇల్లు శ్రీకారం చుట్టి 10 లక్షల ఇల్లు పూర్తయింది జగన్ గారు ఉన్నప్పుడు. మిగిలిన పూర్తి అవుతుంది, ఈ నెల్లు ఇప్పుడు గృహప్రవేశం చేస్తా ఉన్నాడు. అది ఆయన క్రెడిట్లోకి వేసుకోవడానికి. రైట్. వెంకటరెడ్డి గారు అలాగే రామ్నాథ్ గారు ఇద్దరికి ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.